హాయ్ ఫ్రెండ్స్. దశరథ్ స్వామీజీతో మాట్లాడి బయలుదేరుతూ ఉండగానే దశరథ్కి అయితే కాల్ వస్తుంది. అర్జెంట్గా మీరు సుమిత్రని బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్కి అడ్మిట్ చేయాల్సి ఉంటుంది. వీలైనంత త్వరగా హాస్పిటల్కి సుమిత్ర గారిని తీసుకురండి అని చెప్పేసి డాక్టర్ హారిక అయితే దశరథ్కి ఫోన్ చేస్తుంది. దాంతో ఇక దశరథ్ వెంటనే శివనారాయణకి ఫోన్ చేస్తూ ఉంటాడు. నానా, వెంటనే సుమిత్రని హాస్పిటల్లో జాయిన్ చేయమని డాక్టర్ హారిక గారు కాల్ చేశారు. కాబట్టి మీ అందరూ బయలుదేరండి, నేను ఇటు నుండి అటు హాస్పిటల్కి వచ్చేస్తాను అని చెప్పి దశరథ్ అయితే శివనారాయణతో అంటాడు. ఇక ఇంతలో పైన ఆలోచిస్తూ ఉంటుంది జ్యోత్స్న. ఏం చేయాలి, అసలు ఏం జరుగుతుంది అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే ఇక శ్రీధర్ అయితే జ్యోత్స్నకి ఫోన్ చేస్తాడు. జ్యోత్స్న, కార్తిక్ ఇప్పుడే నాతో అన్నాడు వీలైతే ఏం జరుగుతుందో కనుక్కోమని, అందుకే నీకు ఫోన్ చేశాను అని చెప్పగానే జ్యోత్స్న అయితే మామయ్య, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, ఆ ప్లాన్ ప్రకారం నేను చెప్పినట్లుగా చేయండి, అసలు ఏం జరుగుతుందో తెలుస్తుంది అని చెప్పేసి జ్యోత్స్న చెప్పేసరికి శ్రీధర్ అయితే సరే అంటాడు. అప్పుడు ఇంకా శివనారాయణ జ్యోత్స్న పారిజాతం కిందకి రండి అని చెప్పేసి వాళ్ళందరినీ హాల్లోకి అయితే పిలుస్తాడు. పిలిచినప్పుడు ఏంటండి ఏం జరుగుతుంది అని చెప్పి పారిజాతం అంటూ ఉంటే ఏం లేదు, సుమిత్రని వెంటనే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్కి హాస్పిటల్లో అడ్మిట్ చేయమని చెప్పి డాక్టర్ హారిక గారు దశరథ్కి ఫోన్ చేశారట. దశరథ్ గుడి నుండి అటు నుండి ఇటు వచ్చేస్తా అన్నాడు, కాబట్టి మనం సుమిత్రని తీసుకొని బయలుదేరదామని చెప్పేసరికి సరే అండి అని చెప్పి తన రూమ్కి వెళ్తుంది పారిజాతం. జ్యోత్స్న ఏదో ప్లాన్ ఉందని చెప్పావు, ఇంత సైలెంట్గా ఉన్నావేంటి అని చెప్పేసి అంటూ ఉంటుంది పారిజాతం. ఇక ఆ తర్వాత జ్యోత్స్న అయితే గ్రాని కంగారు పడకు, నువ్వు చేయాల్సింది నేను చెప్తాను, నేను చెప్పినట్టుగా చేయి అని జ్యోత్స్న అయితే తన ప్లాన్ అంతటినీ కూడా పారిజాతానికి చెప్తుంది. ఇక హాస్పిటల్ రూమ్లో కార్తిక్ దీప ఉన్నప్పుడు శ్రీధర్ అయితే ఫోన్ చేస్తాడు. శౌర్య మిస్ అయింది, ఎవరు తీసుకెళ్ళిపోయారో అర్థం కావడం లేదు, ఇంటి దగ్గర అంతా కూడా వెతికాము, శౌర్య కనిపించడం లేదు అని చెప్పేసరికి వెంటనే కార్తిక్ అయితే ఇంకా హాస్పిటల్ రూమ్లో నుంచి బయలుదేరి బయటికి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు. అలా వెళ్తూ ఉండగానే ఇక కార్తిక్కి సుమిత్ర అలాగే జ్యోత్స్న పారిజాతం ముగ్గురు కూడా ఎదురొస్తారు. ఏంట్రా ఎందుకలా పరిగెడుతున్నావు, ఏం జరిగింది అని చెప్పేసి సుమిత్ర అడుగుతూ ఉంటే అప్పుడే కార్తిక్ అయితే ఏం లేదు అత్త, చిన్న పని ఉంది, ఇప్పుడే వస్తాను అని చెప్పి బయటికైతే వెళ్ళిపోతాడు కార్తిక్. ఇక జ్యోత్స్న పారిజాతానికి సైగ చేస్తుంది, ఎందుకంటే పారిజాతానికి ప్లాన్ అంతా ముందే చెప్పి ఉంటుంది కదా జ్యోత్స్న, కాబట్టి పారిజాతం చెప్పినట్టుగానే హడావిడిగా దీప ఉన్న రూమ్లోకి వెళ్ళి దీపా దీపా నీ కూతురు శౌర్య ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియడం లేదట, నీ కూతురు కనిపించడం లేదంట, వెళ్ళి వెతుక్కో అని చెప్పేసి చెప్పగానే ఇక దీప అయితే చాలా కంగారు పడుతూ తన రూమ్లో నుంచి బయటికి పరిగెత్తుకుంటూ వస్తుంది. వచ్చినప్పుడు డాక్టర్ హారిక కూడా దీపకు ఎదురుపడి, దీప ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్కి అన్ని ఏర్పాట్లు చేశాము, సుమిత్ర గారు కూడా హాస్పిటల్కి వచ్చేశారు, ఈ టైంలో నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పేసి దీపను అడుగుతుంది డాక్టర్ హారిక. నేను అర్జెంటుగా వెళ్ళాలి డాక్టర్, నా కూతురు కనిపించడం లేదట అని చెప్పేసి అంటూ ఉంటే కార్తిక్ ఎక్కడున్నాడు, కార్తిక్కి చెప్పు, కార్తిక్ వెతుక్కొని తీసుకొని వస్తాడు, నువ్వు మాత్రం ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పేసి డాక్టర్ అంటుంటే ఇక పారిజాతం దీప రూమ్లో నుంచి బయటికి వస్తుంది. వచ్చేసరికి మాట్లాడుకుంటున్న డాక్టర్ హారిక అలాగే దీప అయితే మాట్లాడుకోవడం ఆపేసి సైలెంట్ అయిపోతారు. దాంతో డౌట్ వస్తుంది పారిజాతానికి, ఏంటి నేను రావడంతోనే వీరు మాట్లాడుకునేదంతా ఆపేశారు, అయినా సుమిత్ర రావడానికి దీప ట్రీట్మెంట్కి సంబంధం ఏంటి డాక్టర్ గారు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది పారిజాతం. ఇక అప్పుడు డాక్టర్ హారికాను అయితే ఏం సంబంధం అండి, అటువంటి సంబంధం ఏమీ లేదు, ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పేసి అక్కడ నుండి అయితే సమాధానం చెప్పకుండా హారిక వెళ్ళిపోతుంది. దాంతో పారిజాతానికి ఇంకా డౌట్ బలపడిపోతుంది, లేదు ఏదో జరుగుతుంది, ఆ దీపకి ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతున్న సుమిత్రకి ఏదో సంబంధం ఉంది అని అనుకుంటూ ఉంటుంది. పారిజాతం అప్పుడే ఇక అలా అనుకున్న తర్వాత, లేదు ఈ దీపని నేను ఒక కంట కనిపెడుతూ ఉండాలి, అసలు ఎక్కడికి వెళ్తుంది ఏం చేస్తుంది అనేది కూడా నేను తెలుసుకోవాలి, చూస్తూ ఉంటాను అని చెప్పి ఇక పారిజాతం అనుకుంటుంది. ఇక నుండి నాది అదే పని అని పారిజాతం అయితే అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇక కార్తిక్ అయితే హడావిడిగా పరిగెత్తుకుంటూ వచ్చి దశరథ్కి అయితే కాల్ చేస్తాడు. మామయ్య వీళ్ళందరూ హాస్పిటల్కి వచ్చారేంటి అని చెప్పేసి దశరథ్ని అడుగుతూ ఉంటాడు కార్తిక్. అలా అడుగుతూ ఉండగా, అరే ఫోన్ చేశారా డాక్టర్ గారు, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్కి అర్జెంటుగా సుమిత్రని జాయిన్ చేయమని, అందుకే నేను గుడి నుంచి ఇటు వస్తాను, మిమ్మల్ని అందరినీ అటు రమ్మని చెప్పేసి నేను నాన్నకి ఫోన్ చేశాను అని దశరథ్ చెప్పడంతో సరే మామయ్య అని ఇక కార్తిక్ అయితే అంటాడు. ఏంట్రా అంత కంగారుగా మాట్లాడుతున్నావు, ఏం జరిగింది అని దశరథ్ అడుగుతూ ఉంటే ఇప్పుడే కాల్ వచ్చింది మామయ్య, నాన్న ఫోన్ చేశాడు, శౌర్య కనిపించడం లేదట,
అని చెప్పేసరికి దశరథ్ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. అదేంట్రా, ఇప్పుడు నేను మీ ఇంటి నుండే వచ్చాను, శౌర్య కనిపించకపోవడం ఏంటి, ఇంటి ముందు శౌర్య ఆడుకోవడం నేను నా కళ్ళారా చూశాను అని దశరథ్ చెప్పగానే, ఏంటి మామయ్య నువ్వు చెప్పేది నిజమేనా, నిజంగా నువ్వు శౌర్య ఆడుకోవడం చూసావా, అది శౌర్యనేనా అని కార్తిక్ అంటే, నిజంరా బాబు అది శౌర్యనే, శౌర్య ఆడుకోవడం చూశాను, జాగ్రత్తగా ఉండని కూడా చెప్పాను అని చెప్తే, ఇక కార్తిక్ అయితే ఓహో ఇదంతా కావాలని వీళ్ళందరూ నాటకం ఆడుతున్నారు, నాటకం ఆడి ఫోన్ చేయించారు అని కార్తిక్ అర్థం చేసుకొని సైలెంట్గా లోపలికైతే వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోతున్న కార్తిక్కి దీప ఎదురొస్తుంది. బావా శౌర్య కనిపించడం లేదంట బావా అని చెప్పేసి అంటూ ఉంటే, నీకెవరు చెప్పారు మర్దలా అని చెప్పి కార్తిక్ అడుగుతూ ఉంటాడు. నాకు పారిజాతం గారు చెప్పారు శౌర్య కనపడడం లేదట అని చెప్పేసి అంటే, ఇదంతా డ్రామా దీప, వాళ్ళందరూ కావాలని మన బండారాన్ని బయట పెట్టాలని చూస్తున్నారు, నువ్వు జాగ్రత్తగా ఆపరేషన్కి వెళ్ళు, ఇక్కడ ఏమీ జరగలేదు, శౌర్య జాగ్రత్తగా ఉంది, ఇప్పుడే మీ నాన్న ఫోన్ చేశారు అని చెప్పడంతో అమ్మయ్య అనుకొని ఇక ఆపరేషన్ థియేటర్కి అయితే వెళ్తుంది దీప. అలా దీప ఆపరేషన్ థియేటర్కి వెళ్ళడం పారిజాతం చూస్తుంది. చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. అదేంటి, సుమిత్రని ఆపరేషన్ థియేటర్కి తీసుకొని వెళ్ళాలి కదా, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్కి తీసుకొని వెళ్ళారు, అప్పుడు ఖచ్చితంగా జోష్నని కూడా లోపలికి తీసుకొని వెళ్ళాలి కదా, కానీ జోష్న బయటే ఉంది, అదే ఆపరేషన్ థియేటర్లోకి దీప ఎందుకు వెళ్తుంది, అసలు దీపకి ఏం సంబంధం, ఎవరిని అడిగినా ఇప్పుడు ఎవరు కూడా సమాధానం చెప్పరు, నేనే ఎలాగైనా సమాధానం కనుక్కోవాలి అని చెప్పేసి ఆపరేషన్ థియేటర్ వెనక సైడ్ నుంచి వెళ్ళి అద్దంలో నుంచి అయితే చూస్తూ ఉంటుంది. చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పారిజాతం. అదేంటి, సుమిత్ర పక్కన దీపను పడుకోబెట్టి ఇద్దరికి కూడా ట్రీట్మెంట్ చేస్తున్నారు, అసలైన కూతురు జోష్న కదా, జోష్న నుండి ట్రీట్మెంట్ జరగాలి కదా, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్, అలా కాకుండా దీప నుండి ఎందుకు ట్రీట్మెంట్ చేస్తున్నారు, ఏం జరుగుతుంది అని చెప్పేసి పారిజాతం షాక్ అయిపోయి ఆ షాక్తోనే పరిగెత్తుకుంటూ జోష్న దగ్గరికి అయితే వస్తుంది. జోష్న దగ్గరికి వచ్చి, జోష్న ఇటు రావే, పెద్ద ఘోరం జరిగిపోతుంది అని చెప్పేసి పక్కకి తీసుకొని వెళ్ళి జోష్నతో మాట్లాడుతూ ఉంటుంది. ఏమైంది రాణి, ఎందుకు అలా అరుస్తున్నావు అని చెప్పేసి జోష్న అంటూ ఉంటే, అరవడం కాదే, కొంపలన్నీ అంటుకుపోతున్నాయి, లోపల ఆపరేషన్ థియేటర్లో ఏం జరుగుతుందో తెలుసా నీకు అని చెప్పేసి అంటూ ఉంటే, ఏం జరుగుతుంది, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్కి మమ్మీకి ట్రీట్మెంట్ జరుగుతుంది, అంతకుమించి ఏం జరుగుతుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది జోష్న. నువ్వు పప్పులో కాలేసావే, అక్కడ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ట్రీట్మెంట్ ఎవరెవరికి జరుగుతుందో తెలుసా, సుమిత్రకి దీపకి అని చెప్పడంతో ఒక్కసారిగా జోష్న అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి రాణి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, దీప గురించి మాట్లాడుతున్నావా ఏంటి అని అడిగితే, నిజమేనే, ఇప్పుడే నేను నా కళ్ళతో చూశాను, లోపల సుమిత్రకి దీపకి ఇద్దరికి కూడా ట్రీట్మెంట్ జరుగుతుంది అని చెప్తూ ఉంటుంది పారిజాతం. దాంతో ఇక జోష్నకి అంతా అర్థమైపోతుంది. అంటే బావ అబార్షన్ పేరుతో దీపని హాస్పిటల్లో అడ్మిట్ చేశాడు, ఎవరికి డౌట్ రాకుండా ఇప్పుడు దీప కన్న కూతురు అన్న విషయం డాడీకి అలాగే బావకి కూడా తెలుసు, వాళ్ళందరూ కలిసే ఎవరికీ తెలియకుండా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేపిస్తున్నారు, ఇదంతా కూడా దీప నుండే చేస్తున్నారు, నాకంతా అర్థమైపోయింది, ఇప్పుడు నేను రచ్చ చేస్తాను చూడు అని చెప్పేసి అక్కడ నుండి అయితే బయలుదేరి శివనారాయణ దగ్గరికి అయితే వెళ్తుంది జోష్న. వెళ్ళి, తాత దీప ఏది అని చెప్పేసి అంటూ ఉంటే, ఎక్కడో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటుందమ్మా, అయినా వాళ్ళ గురించి మనకెందుకులే అని చెప్పి శివనారాయణ అంటూ ఉంటాడు. మనకెందుకు కాదు తాత, ఈ ట్రీట్మెంట్ సమయంలో దీప ఎందుకు మాయమైపోయింది, తన రూమ్లో కూడా లేదే అని జోష్న అంటుంది. అప్పుడు ఇంకా శివనారాయణకి కూడా డౌట్ వస్తుంది, తన రూమ్లో లేకపోవడం ఏంటి, దీప ట్రీట్మెంట్ తీసుకుంటుంది కదా, మరి ఎక్కడికి వెళ్ళింది అని చెప్పేసి డౌట్ పడుతూ ఉంటాడు శివనారాయణ. అప్పుడు ఇక దశరథ్ అయితే అక్కడికి వస్తాడు. వచ్చి, నాన్న ఏంటి ఆలోచిస్తున్నారు, ఏంటి అందరూ మీటింగ్ పెట్టారే అని చెప్పేసి దశరథ్ అడుగుతూ ఉంటే, దీప కనిపించడం లేదురా, ఎక్కడికి వెళ్ళిందో ఏంటో అని జోష్న వచ్చి అడుగుతుంది, దాని గురించే ఆలోచిస్తున్నాను అని చెప్పి శివనారాయణ చెప్పడంతో, నేను చెప్తాను నాన్న, అంత ఆలోచించాల్సిన అవసరం ఏమీ లేదు అని చెప్పేసి అనేసరికి, నీకెలా తెలుసురా దీప గురించి, నువ్వు ఇప్పుడే కదా బయట నుండి వచ్చావు అని శివనారాయణ దశరథ్తో అంటూ ఉంటాడు. అప్పుడే ఇక నాకు తెలుసు నాన్న దీప ఎక్కడుందో అని చెప్పి అంటూ ఉంటే, ఎక్కడుందిరా, అయినా ఈ డిస్కషన్ ఏంటి దీప గురించి, ఎక్కడుంది దీప అని చెప్పేసి శివనారాయణ చాలా సీరియస్గా అడుగుతూ ఉంటాడు. దీప ఆపరేషన్ థియేటర్లో ఉంది, సుమిత్రకి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతుంది దీప ద్వారా అని చెప్పడంతో ఒక్కసారిగా శివనారాయణ షాక్ అయిపోతూ ఉంటాడు. పారిజాతం అయితే తన గుండె పట్టుకుంటుంది. ఏంటి, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ దీప ద్వారా జరుగుతుందా, అదేంటి, జరగాల్సింది జోష్న ద్వారా కదా, రక్త సంబంధికుల ద్వారా కదా జరగాల్సింది
చేయాల్సింది, దీప ఎలా చేస్తుంది బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ దగ్గరికి అని చెప్పేసి శివనారాయణ అంటూ ఉంటే, నానా నా కన్న కూతురు జోష్న కాదు దీప, అందుకే దీపని అబార్షన్ పేరుతో మేము హాస్పిటల్లో జాయిన్ చేశాము. 2 రోజుల నుంచి కూడా ట్రీట్మెంట్ అనేది ఇప్పిస్తున్నాము. ఇప్పుడు దానిలో భాగంగానే ఈరోజు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అనేది దీప నుండే సుమిత్రకు జరగబోతుంది అని చెప్పడంతో ఇక శివనారాయణ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏం మాట్లాడుతున్నావురా దశరథ్, నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదు. అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? జోష్న కథ నీ కన్నబిడ్డ, దీప నీ కన్నబిడ్డ ఎలా అవుతుంది? అయినా దీప తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారు కదా, మరి నువ్వు సుమిత్ర దీపని కనడం ఏంటి? అసలు ఏం జరుగుతుంది? నువ్వు ఏం చేస్తున్నావో అసలు నీకైనా అర్థమవుతుందా? నిన్ను నేను చూస్తూనే ఉన్నాను. 1 వారం రోజుల నుంచి నువ్వు మనిషిగా లేవు. ఏదో మనసులో పెట్టుకొని బయటికి వేరేలా ఉన్నావు. ఏది నిజం చెప్పడం లేదు. అసలు ఏంటో ఇప్పుడు నాకు పూర్తిగా చెప్పు అని చెప్పి శివనారాయణ దశరథ్తో అంటాడు. ఇక దశరథ్ అయితే, చెప్తాను నాన్న, ఇన్ని రోజులు మీ దగ్గర నిజాన్ని దాచాను, కానీ ఈరోజు ఇంకా నేను నిజాన్ని దాచాలనుకోవడం లేదు అని చెప్పి అంటూ ఉంటే ఇక జోష్న అయితే, డాడీ ఏం మాట్లాడుతున్నారు మీరు అని అంటూ ఉంటుంది. అంటే ఇప్పుడు డాడీకి నిజం తెలిసిపోయింది, దీని గురించి ఇప్పుడు చెప్పేశారంటే ఇక నా పని అంతే అని చెప్పి జోష్న అనుకుంటూ ఉంటుంది. ఇక పారిజాతం కూడా నా పని కూడా అయిపోయినట్టే, జోష్ననైనా వదిలేస్తారేమో కానీ నన్ను మాత్రం ఎవరు వదిలిపెట్టరు, ఖచ్చితంగా నాకు శిక్ష పడుతుంది. వీళ్ళు నన్ను ఇంట్లో నుంచి బయటికి కెంటేయడమో లేదా నన్ను పోలీసులకి పట్టించడమో ఏదో ఒకటి చేస్తారు. ఈ వయసులో వీళ్ళు ఏది చేసినా నాకు దిక్కులేని దాన్ని అయిపోతాను, ఏం చేయాలి నేను అని చెప్పి ఇక పారిజాతం అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక ఏదో ఒకటి చేయాలి అని చెప్పి పారిజాతం అయితే గుండెపోటు వచ్చినట్టుగా నటిస్తూ ఉంటుంది. ఇక వెంటనే శివనారాయణ పారిజాతం దగ్గరికి వెళ్ళి ఏమైంది అని అడుగుతూ ఉంటే, తెలీదండి, గుండెల్లో నొప్పి అని చెప్పి అంటూ ఉంటే, ఇదంతా కూడా వీళ్ళు నేను ఎక్కడ నిజం చెప్తానా అని ఆడే నాటకం నానా, ఆమె పిన్ని చెప్పేది అబద్ధం, గుండె నొప్పి లేదు ఏమీ లేదు, అది నాటకం అని చెప్పేసి దశరథ్ అంటాడు. ఏంటిరా దశరథ్, నువ్వు అలా మాట్లాడుతున్నావేంటి? అయినా ఒక మనిషి ఇంతలా బాధపడుతుంటే నీ ముందర అది నాటకం అంటావేంటి? ఎందుకు నువ్వు ఇంతలా మారిపోయావు అని శివనారాయణ అంటూ ఉంటే ఇక ఆ మాటకి దశరథ్ వచ్చి, లేదు నానా, వీళ్ళు చేసేదంతా నాటకం. పారిజాతం పిన్ని జోష్న కలిసి ఎన్నో చేశారు, వీళ్ళ వల్ల మనము ఈరోజు ఇన్ని బాధలు పడుతున్నాము అని చెప్పి దశరథ్ అంటుంటే, ఏం చేశారా, ఏమైంది అసలు నిజం చెప్పు, దీప బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ఇవ్వడం ఏంటి, జోష్న బయట ఉండడం ఏంటి, అసలు ఏం జరుగుతుంది అని అడుగుతూ ఉంటే, నానా ఇప్పుడు నీకు నిజం చెప్తున్నాను విను, దీప ఇంటి వారసురాలు, నాకు సుమిత్రకి పుట్టిన బిడ్డ, అందుకోసమే తన బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయి. ఇప్పుడు సుమిత్రని బ్రతికిస్తున్నది కూడా నా కన్న బిడ్డ దీపని మీరందరూ కూడా అన్నన్ని మాటలు అన్నారు కదా, తను కడుపులో ఉన్న బిడ్డని తీయించేసుకుంటుంది అని, కానీ ఆ బిడ్డని తీయించుకునేది ఎవరి కోసమో కాదు, నా సుమిత్ర కోసం, తన కన్న తల్లిని బ్రతికించుకోవడం కోసం తన కన్న బిడ్డను కూడా త్యాగం చేస్తుంది దీప, కానీ మేము తనకేమీ చేయలేదు, తను మాత్రం మాకు చాలా చేసింది అని చెప్పి అంటూ ఉంటే, మరి దీపని కన్న కూతురని నీకెలా తెలిసిందిరా అని శివనారాయణ అంటాడు. దాసు చెప్పాడు, చిన్నప్పుడు మీ పారిజాతం పిన్ని చేసిన పాపాల వల్ల ఇలా మేము ఒకరికొకరం దూరం అయిపోయాము అని చెప్పగానే, ఏం చేసిందిరా పారిజాతం అని చెప్పి కోపంగా శివనారాయణ అంటాడు. నాకు సుమిత్రకి పుట్టిన బిడ్డని చంపేయమని మనుషులకిచ్చింది, దాసు అలాగే కళ్యాణికి పుట్టిన బిడ్డని తీసుకొని వచ్చి మాకు పుట్టిన బిడ్డగా చూపించి మమ్మల్ని ఆ బిడ్డని పెంచేలా చేసి ఈ ఇంటికి వారసురాల్ని చేసింది. ఆ బిడ్డ ఎవరో కాదు, జోష్న మా బిడ్డ కాదు, జోష్న దాసు కళ్యాణిల కూతురు. ఈ విషయం జోష్నకి తెలుసు, అలాగే పారిజాతం పిన్నికి కూడా తెలుసు. దీపే ఇంటి వారసురాలన్న విషయం జోష్నకి తెలిసి కూడా తన స్వార్థంతో ఇలా చేస్తూ వస్తుంది అని చెప్పి దశరథ్ చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శివనారాయణ. నువ్వు చెప్పేది నిజమా దశరథ్ అని చెప్పి అనగానే, నేను చెప్పేదంతా కూడా నిజం నాన్న, నీ కళ్ళ ముందరే అన్నీ ఉన్నాయి. ఈ విషయాన్ని నేను చెప్దామంటే దీప ఒట్టు వేయించుకొని నన్ను ఆపేసింది, కానీ ఇప్పుడు చెప్పక తప్పడం లేదు. దీప ఇంటి వారసురాలు, నీ మనవరాలు అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శివనారాయణ. ఇప్పుడు నేను ఈ ముసలోడి కాళ్ళ మీద పడకపోతే, క్షమించమని అడగకపోతే ఇంకా నా పరిస్థితి అంతే అనుకొని వెంటనే పారిజాతం అయితే లేచి, నన్ను నిజంగా క్షమించండి, తెలియక ఏదో స్వార్థం కొద్దీ అలా చేశాను తప్ప ఇంకేమీ లేదు, నన్ను క్షమించండి ప్లీజ్ అండి అని పారిజాతం అంటుంది.